మాటలు అన్నప్పటికీ కూడా ఆయన మౌనముగా భరించారు. చూడండి, రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. తండ్రి దేవుడు పంపిందే పాప శరీరాకారముతో ఈ లోకానికి దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించారు. ప్రియుల, రోమాపత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు ముందుగానే కుమార్తె అంటే చూడండి, మన అబ్రహాం గురించి చూస్తాం. ఆయన కుమారుని బలిడానికి తీసుకెళ్ళినప్పుడు నిన్ను బలి చేస్తున్న అబ్రహాం అయితే చెప్పలేదు, కానీ అలా మర్మంగానే కుమారుని తీసుకొని వెళ్ళాడు. కానీ ఇక్కడైతే యెహోవా తండ్రి అయితే యేసు ప్రభువు నీ లోకానికి వెళ్తున్నదే బలి అవడానికి, నువ్వు ఈ లోకానికి వెళ్తున్నదే మొత్తం ప్రజలందరి పాపముల కొరకు నీ రక్తాన్ని కార్చడానికే నువ్వు వెళ్తున్నావు. నువ్వు ఈ లోకానికి వెళ్తుందే నల్లగా కొట్టబడడానికి నువ్వు వెళ్తున్నావు, అపహాస్యం పాలవడానికి నువ్వు వెళ్తున్నావు, నిందలు పాలవడానికి వెళ్తున్నావు. ఇదిగో నీ శరీరాన్ని పాప శరీరాకారముతో నేను నీ లోకంలోకి పంపిస్తున్నానని ముందుగానే తండ్రి అయిన దేవుడు కుమారుడికి చెప్పాడు. ప్రియుల, ఈ మాటలన్నీ ఆయనకు గుర్తొస్తున్నాయి. సిలువలో అవన్నీ మాట్లాడినప్పుడు తండ్రి చిత్తానికి లోబడాలి. కాబట్టి ఎవరు ఎన్ని మాటలు అన్నప్పటికీ తండ్రి మాటను బట్టి తండ్రికి ఇచ్చిన మాట చొప్పున ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మౌనముగానే అన్ని భరిస్తున్నాడు. ఇప్పుడు మనం ఇంకా చదువుకున్నాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అతనిని నలగగొచ్చుటకు యెహోవాకు ఇష్టమాయన ఉంటుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చూడండి మాట. యెషయా గ్రంథం 53 10వ వచనం చూడండి. అతనిని నలగగొచ్చుటకు యెహోవాకు ఇష్టమాయన. తండ్రి అతన్ని నలగగొట్టడానికి అప్పగించినప్పుడు, కుమారుని నలగొట్టడం తండ్రికి ఇష్టమైనప్పుడు, ఆ తండ్రి ఇష్టాన్ని కుమారుడు ఏం చేశాడండి? నెరవేర్చాడు. అతన్ని నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమైందట. అదే అధ్యాయంలో 10వ వచనం చూడండి. యెహోవా 6వ వచనం చూడండి. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మన అందరి దోషము కూడా ఎవరి మీద మోపబడింది? యేసుక్రీస్తు వారి మీద మోపబడింది. ఇవన్నీ అతని బలి అయితే కానీ మన పాపానికి క్షమాపణ లేదు. అతని బలి అయితే కానీ పరలోకానికి మనకి దారి లేదు, మన పరలోక రాజ్యానికి వారసులం అవ్వలేదు. అందుకని మన అందరి కొరకు కూడా ఆయన ఏం చేశారండి? ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా మౌనముగానే ఉండిపోయారు. అదేమంటే ఎఫెసీ పత్రికలో ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. పరిమళ వాసనగా ఉంచుటకు అని ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రిక చదవండి. చాలా చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకోండి. మనం చాలాసార్లు చాలా వాక్యాలు చదువుతూ ఉంటాం. గొడ్ల యొక్క రక్తము కానీ, మేకల యొక్క రక్తము కానీ, ఏ రక్తము వలన కూడా మనకి పాప క్షమాపణ ఉండదు. కానీ ఎవరి వలన? పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కపటమైనటువంటి వ్యక్తి రక్తం వలన మాత్రమే మనకి పాప క్షమాపణ దొరుకుతుంది. అందుకే చెప్పబడుతుంది, అతను ఎలా అప్పగించేసుకున్నాడు? దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించేసుకున్నాడు ప్రియుల. అందుకనే ఎవరు ఎన్ని అన్నప్పటికీ కూడా యేసు ప్రభువు ఆ సిలువలో మౌనముగానే భరిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, ఎడమ వైపు ఒకరు, కుడి వైపు ఒకరు. అయితే అందులో ఒక దొంగ అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అంట కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని ఒక దొంగ అంటున్నాడు. అయితే పక్కనే దేవుని కుమారుడు ఉన్నాడు. ఆయన వలన మనకు పాప క్షమాపణ వస్తుందని తెలీదు, ఆయన దేవుని కుమారుడు కూడా తెలీదు.
మామూలు మనుషుల్ని ఎలాగా నిందించి మాట్లాడతారో అలాగే ఆ దొంగ కూడా యేసు ప్రభుని అలాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నాడు పిల్ల. కానీ ఇంకొక దొంగ అంటున్నాడు, చూడండి ఇప్పుడు మనం చదవడం కదా అదే అధ్యాయంలో నుంచి. ఇంకొక దొంగ ఏమంటున్నాడంటే 40వ వచనం చూద్దాం. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆ దొంగ అలాంటి మాట్లాడినప్పుడు ఆ రెండో దొంగ ఏమంటున్నాడంటే ఆయన్ని గద్దిస్తున్నాడు. నువ్వు నేనైతే దొంగతనం చేశాం, ఎన్నో మోసాలు చేశాం, దేవుడికి విరుద్ధంగా ఎన్నో చేశాం, కానీ మనం అలా చేశాము కాబట్టి, మనం తప్పు చేశాము కాబట్టి, మనం పాపం చేశాము కాబట్టి ఈ శిక్ష అనేది మనకు న్యాయమే, ఈ శిక్ష మనకి న్యాయమే. కానీ ఇతనైతే ఏమీ చేయలేదు. నువ్వు భయపడవా? ఇతనికి దేవునికి భయపడవా? చూడండి, ఇద్దరు దొంగలే. కానీ ఒక దొంగ ఏమో మామూలు మనిషిలాగే యేసుని చూస్తున్నాడు, కానీ ఇంకొక దొంగ ఏమో అతన్ని దేవుడని గుర్తించాడు, అతనిలో క్షమాపణ ఉందని గుర్తించాడు. అలా మాట్లాడుతూ ఉన్న వ్యక్తిని గద్దిస్తున్నాడు. అయితే ఎలా ఈయన గుర్తించాడు దేవుడని? ఎలా గుర్తించి ఉంటాడు ఈయన దేవుడని? అయితే చూడండి, అక్కడ అపహసించిన వాళ్ళతో పాటు ప్రభు గురించి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏడ్చినప్పుడు, వాళ్ళ మాటలు చెప్పినప్పుడు ఈ దొంగకి అర్థమై ఉంటుంది, ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయన నిజంగా దేవుని కుమారుడే అని గుర్తిరిగి ఆయన అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అంటున్నాడు. అయితే ఎలాగ ఆయన పాపాలు ఒప్పుకున్నాడు చూద్దాం. చూడు, కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది. ఏ మాట ఉంటుందంటే, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములన్నీ కనబడుచున్నాయి ఉంటుంది. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము చూడు 8వ వచనంలో, చాలా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఎవరి ముఖ కాంతిలో? యేసయ్య యొక్క ముఖ కాంతిలోనంట నీ యొక్క, నా యొక్క, ఆ దొంగ యొక్క, అందరి యొక్క రహస్య పాపాలు ఏమవుతున్నాయట? కనబడుతున్నాయట. రహస్య పాపాలు ఎవరికైనా కనబడతాయా? ఎక్కడో చీకట్లో చేస్తాం, ఎవరు చూడకుండా చేస్తాం, ఎవరు వినకుండా ఆడతాం, కానీ దేవునికి మరుగైనది ఏది లేదు ప్రియుల. ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వవ్యాపి, అంతటా ఉన్న దేవుడు. ఆయనని ఎవ్వరు ఆయన కళ్ళు కప్పి ఏమి చేయలేదు. సీసీ కెమెరా ఏదైనా మరుగైంది ఉంటుందా? సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఉంటుందా? అన్నీ కనిపిస్తాయి కదా. అంతకన్నా గొప్ప మన దేవుడి యొక్క కళ్ళు. అయితే పక్కనే ఉన్నారు కదా దొంగలు. పక్కన ఉన్నప్పుడు చూసుకుంటాం కదా, ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి. అయితే ఈ దొంగ యేసయ్యను చూసినప్పుడు ఆయన యొక్క ముఖ కాంతిలో ఈయన యొక్క రహస్య పాపాలన్నీ కనపడుతున్నాయి కాబట్టి అప్పుడు ఆ దొంగకు తెలిసింది, నేను పాపిని, ఇన్ని పాపాలు నేను చేశాను, నేను దొంగను. ఆయన ముఖ కాంతిలో రహస్య పాపాలు కనబడితే అప్పుడు ఆయన పాపి అని ఒప్పుకొని ఆయన దేవుడిని గుర్తెరిగి, యేసు దయచేసి నేను రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ దొంగకి ఒకే ఒక క్షణం ఏమొచ్చింది? పాప క్షమాపణ వచ్చింది. ఒకే ఒక క్షణంలో ఏమొచ్చింది? అందుకే యేసయ్య అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. ఆ దొంగకి ఒక్క క్షణంలో మారు మనసు వచ్చి పరదేశకి వెళ్ళే ఛాన్స్ వచ్చినప్పుడు, ఈ క్షణంలో నీవు నేను కూడా ఎవరైనా సరే దేవుని దగ్గర పశ్చాత్తాపడితే, నేను పాపిని గ్రహించగలిగితే, నేను చెడ్డవాళ్ళని గ్రహించగలిగితే, గ్రహించిన నీవు దేవుని యొద్ద ఒప్పుకోగలిగితే, నీ మనస్సు మారగలిగితే, ఆ దొంగతో చెప్తున్నట్లుగానే దేవుడు అంటాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. హల్లెలూయా. అయితే మన ప్రభువును నమ్మకం ఎన్ని సంవత్సరాలైంది? ప్రభువును తెలుసుకోమని ఎన్ని సంవత్సరాలైంది? నిజంగా మారు మనసు ఉందా?
నిజంగా మారు మనసు ఉన్నట్లయితే, మనం పశ్చాత్తాపడినట్లయితే, ఒప్పుకున్నట్లయితే, మనం మారినట్లయితే ఆ దొంగకు వచ్చిన ఛాన్సే మనకి వస్తుంది ప్రియులారా. కాబట్టి ఎంతవరకు ఎలా ఉన్నారనేది మీకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు. నీ హృదయంలో ఏముందో దేవునికి మాత్రమే తెలుసు. నా హృదయంలో ఏముందో దేవునికి మాత్రమే తెలుసు. ఇంకెవరికి తెలియదు ప్రియులారా. హృదయం ఎలా ఉందో కూడా దేవునికి మాత్రమే తెలుసు. నిజంగా పశ్చాత్తాపడి నీ హృదయాన్ని, మనస్సుని మార్చుకొని నూతన హృదయముగా మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి పరలోకానికి వారసులుగా మనల్ని చేస్తాడు ప్రియులారా. దేవుడు కొద్ది మాటలు మనం వినుకుంటూ దీవించుకుంటాం.